ఈ విషయం ఊర్లో తెలిస్తే ఏమవుతుంది? తెలిస్తే నందిని విషయం అందరికీ తెలుస్తుందని భయమా? నోర్మోయ్, నోరు మెదిపావంటే చంపేస్తా. ఇలా నోరు మెదిపినందుకే ఇద్దరు ఆడాళ్ళుండాల్సిన ఈ ఇంట్లో నువ్వు ఒక్కదానివే మిగిలావు. పిచ్చి పిచ్చి ఆలోచనలు వదిలేసి ఇంట్లో కూర్చో, లేదంటే చంపేస్తాను. ఇప్పుడు చెప్పండి రా, అంత రాత్రి అక్కడేం చేస్తున్నారు? ఈ హత్యలకు మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరు మీరు? దొంగలు సార్. దొంగలా? మరి ఊరిని డెవలప్ చేస్తామన్నారు. ఊరిని దాచుకొని మేము డెవలప్మెంట్ అయితే కాదు సార్, ఊరిని డెవలప్ చేసేది. మీ దగ్గర రాజకీయ స్కీములు చాలా ఉన్నాయిరా. సార్ బలరాం సార్, ఇప్పుడున్న కేసులే అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాం. మళ్ళీ కొత్త న్యూసెన్స్ కేసులు అవసరమా? వీళ్ళని పంపించే. పదండ్రా, పదండి. ఒరే పరుగు. బలరాం సార్, సంథింగ్ మిస్సింగ్, ఏదో మిస్ అయిందే సార్. వెళ్ళొస్తాం సార్. సార్ ఆ కటింగ్ ప్లేయరు రేయ్ వద్దులేండి సార్. ఇక్కడికి మాలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు సార్. దాని అవసరం మాకన్నా మీకే ఎక్కువ ఉండదు. ఉంచండి సార్, ఉంచండి సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. వెళ్ళొస్తాం సార్. బాయ్ సార్. రారా రా. సార్ సార్ సార్, మీకు ఏం కావాలి అడగండి సార్, చెప్పేస్తాను సార్. సార్ సార్ సార్. బలరాం సార్ లాగ్ లేకుండా డైరెక్ట్ గా లైన్ లోకి వచ్చాడు సార్. ఇప్పుడు చెప్పరా, నేను ఫస్ట్ సర్పంచ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఉన్నావు, విఆర్ఓ సూసైడ్ స్పాట్ దగ్గర ఉన్నావు, విఆర్ఓ హౌస్ దగ్గర ఉన్నావు, పంచాయత్ సెక్రటరీ సూసైడ్ స్పాట్ దగ్గర కూడా ఉన్నావు. ఇప్పుడు స్టేషన్ దగ్గర తొంగి తొంగి చూస్తున్నావు. ఇలా ప్రతి చోట నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావురా? ఎస్ఐ రమణను వేసినట్టు నన్ను కూడా వేసేద్దామనా? ఒక రోజు రాత్రి బస్సు మిస్ అయ్యి ఉదయం బస్సు కోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంటే నిద్రపెట్టగా సెల్లో జబర్దస్త్ కామెడీ ప్రోగ్రాం చూస్తా ఉన్నా సార్. అబ్బా భలే కామెడీగా ఉంది సార్. ఒకటే ఏకేకలు పక్కపక్కలు, ఇంతలో ఉన్నట్టుండి కేకలు అరుపులు వినిపించాయి సార్. అన్న వదిలేయండి అన్న. శివ ఏంటి అని నా లుంగి ఎత్తి చూశాను సార్. ఏం మాట్లాడుతున్నారా? అది కాదు సార్, అక్కడ దోమలు ఎక్కువై నా లుంగి కప్పుకొని పడుకున్నాను సార్. ఆ కేకలు విని నా లుంగి ఎత్తి చూశాను సార్. అన్న ప్లీజ్ అన్న. శివ శివ అన్న ప్లీజ్ అన్న వదిలేయండి. రేప్ చేస్తున్నారు సార్. అన్న మీకు దండం పెడతా వదిలేయండి అన్న. రేపు జరుగుతుంటే ఏం చేస్తావురా? చెప్పు చెప్పు. సార్ నా సెల్లో రికార్డ్ చేశాను సార్. సెల్లో రికార్డ్ చేసావా? ఎక్కడుంది అది? సార్ ఆ ఎస్ఐ సార్కి ఇచ్చాను సార్. ఇదివరకు మా దగ్గర కంప్లైంట్ మాత్రమే ఉంది, ఇప్పుడు మంచి ఎవిడెన్స్ ఇచ్చారు మీరు. ఇది మీకు ఇచ్చినట్టు వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు సార్. మీకేం భయం లేదు, మీరు ఇక్కడే ఉండండి, ధైర్యంగా ఉండొచ్చు. అట్టాగే సార్. సుబ్బయ్య బండితే ఆ కుక్కని ఈడ్చుకొద్దాం. అలా ఆ స్టేషన్లోనే ఆ రాత్రంతా గడిపాను సార్. అక్కడే నిద్రపోయాను సార్. అయినా అప్పటికి సార్ రాలేదు సార్. ఆ సార్ కోసం చూసి చూసి ఇంకా ఏం చేయాలో తెలియక ఆ ఉదయం నేను లేచి వచ్చేసాను సార్. తర్వాత ఎస్ఐ గారు చెట్టు ఊరేసుకున్నారని తెలిసి నేను ఇచ్చిన సెల్లు ఏమైందో తెలియక ఆ అంతకులకు దొరికితే నన్నేం చేస్తారనో భయంతో ఈ రామాపురంలో ఏం జరుగుతున్నా చాటుగా చూస్తున్నాను సార్. ఎస్ఐకి మొబైల్ ఇచ్చావు, ఎస్ఐ వాళ్ళని అరెస్ట్ చేయడానికి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాలేదు. అదే రోజు రాత్రి చనిపోయాడు. మరి మొబైల్ ఏమన్నట్టు? ఓకే రాముడు, ఆ రోజు నువ్వు సెల్ ఇచ్చినప్పుడు ఎస్ఐతో పాటు వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఎవరెవరు వెళ్ళారు? సుబ్బయ్య బండితే
సుబ్బయ్య బండిది వెళ్దామన్నాడు సార్. డ్రైవర్ సుబ్బయ్య. ఎస్ఐతో డ్రైవర్ సుబ్బయ్యనా? డ్రైవర్ రాలేదా ఎస్ఐ గారు? ఏందయ్యా విఆర్ఓ, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలీదా? బలరాం, హంతకుడు దొరికాడు. జీప్ తీ. ఆధారాలు దొరికిన తర్వాత నీ పై అధికారికి సహకరించి ముద్దాయిని పట్టించాలి. కానీ నువ్వు ఆ ఎస్ఐని మట్టు పెట్టావంటే సార్, ఆ రోజు లంకేష్ని అరెస్ట్ చేయడానికి నేను ఎస్ఐ గారు సర్పంచ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము సార్. అదే సర్పంచ్ గారు జరిగింది. అందుకని మీ అబ్బాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. రే ఎస్ఐ, ఏంట్రా నన్నే అరెస్ట్ చేస్తావా? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? నోర్మయ్, చేసిందే తప్పుడు పని. పైగా ఎస్ఐ గారిని ఎదిరించి మాట్లాడుతున్నావా? ఎస్ఐ గారు, ఈ రామాపురం పంచాయతీలో ఎవరికి ఏ అన్యాయం జరిగినా నేను సహించేదే లేదు. అన్యాయం చేసింది ఎవరైనా సరే దోషి దోషే. వాడు ఊర్లో మనిషి అయినా ఇంట్లో మనిషి అయినా సమర్థించేదే లేదు. ఎస్ఐ గారు, తన్నుకుంటూ తీసుకెళ్ళండి. నాన్న, ఆ కడుపులో చెడబుట్టాడు. సర్పంచ్ గారు ఏం చేస్తున్నారు మీరు? నోరు మూసుకొని జీపెక్కండి. ఆగండి. ఎస్ఐ గారు, నాదొక రిక్వెస్ట్. తరతరాలుగా మాది పరువు ప్రతిష్టలతో కూడుకున్న కుటుంబం. వీడితో అదెలాగో మంట కలిసిపోయింది. మీరు వాడిని అరెస్ట్ చేసి జీప్లో తీసుకెళ్తే ఈ ఊర్లో పరువు పోతుంది. సర్పంచ్గా నేను తలెత్తుకుని తిరగలేను. పదవి కంటే కూడా మానం మర్యాదలకే ఎక్కువ విలువిచ్చే వ్యక్తిని నేను. మీరేమీ అనుకోకపోతే వీళ్ళని నా కారులో తీసుకొచ్చి మీకు ఊరి బయట అప్పగిస్తాను. ఇలా అడుగుతున్నందుకు నన్ను మన్నించండి. ఓకే సర్పంచ్ గారు. సుబ్బయ్య, జీప్ తీ. వెళ్ళండి. వాడెలా తీసుకెళ్తాడో నేను చూస్తాను. ఏంటి సర్పంచ్ గారు? రాజకీయం, రాజకీయ వారసత్వం. అంటే అది ఊరు కాబట్టే నిన్ను వదిలేశాను. ఇది ఏరు, ఎండిన పైరు. ఇక్కడ నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నీకెంత ధైర్యం ఉంటే నా కొడుకుని అరెస్ట్ చేస్తావురా? నాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాణ్ణి నువ్వు అరెస్ట్ చేస్తే నా రాజకీయం ఏం కాను? తరతరాలుగా వచ్చే నా రాజకీయ వారసత్వం ఏమైపోను? అంతరించిపోవాలా? నా కొడుకుతో అంతమైపోవాలా? ఈ రామాపురంలో ఎన్నో ఏళ్లుగా ఎన్నిక అనే ఆలోచన ఎవ్వరికీ రానివ్వకుండా ఏకగ్రీవంగా ఎన్నికై వస్తున్న రామాపురం సర్పంచ్ని. తుపాకీ లేని పోలీసోడు కొమ్ములు లేని జింకలాంటోడు. అది పులితో పోరాడలేదు. నాన్న, వాడు జారుకుంటున్నాడు. పట్టుకుండ్రా కొడుకుని. ఆగరా లకేష్, పట్టుకోనా కొడుకుని. యాక్సిడెంట్ అయింది. ఆగరా, పట్టుకోండి వాడిని. ఆగరా.
మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తావరా? రేయ్ ఓబ్లేష్, లంకేష్ పని పని నాకు నీకంత ధైర్యం ఉంటే నా జోలికి వస్తావురా? నా జోలికి వస్తే ఇలాగే ఉంటుంది. ఏ లంకేష్, నాన్నా, ఎందుకైనా మంచిది ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఆ డ్రైవర్ గాడుంటే వాడిని వాడి ఫ్యామిలీని లేపేసేయండి. అలా ఎస్ఐ గారిని నా కళ్ళ ముందు చంపుతున్నా కూడా నేనేం చేయకుండా వచ్చేసాను సార్. నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఇలా ఊరు వదిలి దూరంగా బ్రతుకుతున్నా సార్. సాక్ష్యాధారాలన్నీ కాల్ చేశారని వారు అనుకుంటున్నారు సార్. కానీ సాక్ష్యాధారాలన్నీ నా దగ్గరే ఉన్నాయి సార్. ఇవిగోండి సార్ సాక్ష్యాధారాలు. ఇప్పుడు దొరికారు కొడుకులు. సార్ నమస్తే సార్, నేను కడప ఒంటరి కానిస్టేబుల్ సార్. మీరు అనుమానించినట్లే శివ, నందిని, శ్రీరామ్ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అని తెలిసింది సార్. ఎస్, ఈ మర్డర్స్ అన్ని శ్రీరామే చేశాడు. ఏంటి సార్? ఎస్ బలరామ్, అతను వచ్చింది అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం కాదు, అతను చూసి పగ తీర్చుకోవడం కోసం. బలరామ్ సార్, బలరామ్ జాగ్రత్త. బలరామ్, అతన్ని తీసుకుని వెళ్ళు. మరి మీరు? వెళ్ళు. సార్ సార్ నాకేం తెలియదు సార్, నన్ను వదిలేయండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్. దండం పెడతాను సార్. సార్. సార్ సార్ ఓకే కదా సార్? ఓకే బలరామ్, నాకేం కాలేదు. వాడు ఫోన్ తీసి
వాడు ఎవరి కాంటాక్ట్ లో ఉన్నాడో చూడు. ఎస్ సార్. సార్ 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 ఏం లేదు సార్ 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 వదండి సార్ సార్ ఏం లేదు సార్ 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 డ్రైవర్ సుబ్బయ్య సూసైడ్ లెటర్ సార్. నేను డ్రైవర్ సుబ్బయ్యను ఎస్ఐ రమణకు నాకు వ్యక్తిగత కక్షల కారణంగా ఎస్ఐ నేనే చంపేశాను. అందుకు పశ్చాత్తాపడుతూ మనస్తాపంతో నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. నా చావుకు ఎవరూ కారకులు కారు. ఇట్లు డ్రైవర్ సుబ్బయ్య. సుబ్బయ్య మర్డర్ ఇలా ప్లాన్ చేశారన్నమాట. సార్ నా సూసైడ్ లెటర్ కూడా ఉంది సార్. నిన్ను కూడా టార్గెట్ చేశారా? ఏంటి బలరాం? సార్ మీరు కూడా సూసైడ్ చేసుకున్నారు సార్. నువ్వు పోతే నేను పోనా? అవును సార్, వాళ్ళ చేతిలో మీరు మర్డర్ అయ్యుండుంటే ఇవి మీరు రాసుకున్న సూసైడ్ లెటర్స్ అని నమ్మించేవాళ్ళు. అంటే వారికి అడ్డుగా ఉన్న వారిని చంపడం, దాని నుండి తప్పించుకోవడానికి ఇలా సూసైడ్ లెటర్స్ రాయడం వాళ్ళ ఆనవాయితీ సార్. అప్పుడు శివ, తర్వాత ఎస్ఐ, ఇప్పుడు మీరు. మరి విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీలు? అందుకే వాళ్ళ అలవాటుని ఆనవాయితీగా తీసుకుని ఆ విఆర్ఓను, పంచాయతీ సెక్రటరీని నేనే వేసేశాను సార్. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకోవచ్చా? అందులో తప్పున్నట్టు నాకేం అనిపించలేదు సార్. నాకు ఒక్క చిన్న ఛాన్స్ ఇవ్వండి సార్. ఆ లంకేష్ గాండి వేసేసి మీ ముందుకొచ్చి లొంగిపోతాను. చూడు శ్రీరామ్, ఇక్కడ లొంగిపోవడాలంటవేమి ఉండవు. వాళ్ళు నా బ్యాచ్మేట్ రమణని చంపేశారు, మమ్మల్ని చంపడానికి ప్లాన్ చేశారు. ఇలా వదిలేస్తే ఇంకెంతమందో. వాళ్ళకి నీ రూటే కరెక్ట్. నువ్వు చేసిన పని అప్రిషియేట్ చేయడానికి నా యూనిఫామ్ ఒప్పుకోదు, కానీ నాకు మనసుంది. ఇందులో నీకు కావాల్సిన సహకారం నేనందిస్తా. నువ్వు వెళ్ళి శ్రీరామ్. బలరాం, వీటిని జీపెక్కించో. రేయ్, నీకోసం వెయిటింగ్ ఇక్కడ. నీకు 10 అంటే 10 నిమిషాలు ఇచ్చేది. నువ్వు లేట్ చేసే ప్రతి ఒక్క నిమిషానికి ఒక్కొక్క కత్తిగాటు నా స్వీట్ సిస్టర్, అదే నీ లవర్ పైన పడుతూ ఉంటది. రారా నా కొడకా. రేయ్, తను నా ప్రాణం. తన రక్తపు చుక్క కాదు కదా, ఒక్క కన్నీటి చుక్క నేల మీద పడ్డా నిన్ను నరికేస్తాన్రా. సర్పంచ్ గారు, మీ కొడుకు లంకేష్ నందిని అనే అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపినందుకు అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఇది పాత ఎస్ఐ రమణ డైలాగ్. మరి నా డైలాగ్ చెప్పమంటావా? రే సర్పంచ్, నందిని అనే అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపినందుకు నీ కొడుకుని, నిజాయితీగా పనిచేసే ఎస్ఐని నమ్మించి మోసం చేసి చంపినందుకు నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను నా కొడక. వెళ్ళి మర్యాదగా జీపులో కూర్చుంటావా, లేక రామపురం సందుల్లో తన్నుకుంటూ ఈడ్చుకెళ్ళమంటావా? ఏది బెటర్ అంటావు? చాయిస్ ఈజ్ యువర్స్. సార్ మీకు అనవసరంగా ఛాన్స్ ఇస్తున్నాం సార్. అంతేనంటావా? వేసేస్తే పోలే. గన్ను మర్చిపోయాం బలరాం. సార్ సేమ్ మిస్టేక్ బట్ పర్సన్ చేంజ్. సేమ్ రిజల్ట్ రిపీట్ అవుతుంది. అంటే ఏం చేస్తావురా? చంపేస్తావా? చంపి చెట్టు గురేస్తావా? వేలాడదీస్తావా? అంగరక్షకులుగా అల్సేషన్ డాగ్స్ ని పెట్టుకోవాలి సర్పంచ్. ఇలా హచ్ కుక్కల్ని బొచ్చు కుక్కల్ని కాదు. ఎప్పుడు తెలుసుకుంటారయ్యా బాలరాం ఈ పొలిటీషియన్లు? ఈశ్వర్ రెడ్డి, సర్పంచ్ ఆఫ్ రామాపురం. తెలుసు తెలుసు మై డియర్ క్రిమినల్ ఈశ్వర్ రెడ్డి. ఈడ ఎలాగో నీ పని అయిపోయింది. ఆడ నీ కొడుకునేసేయడానికి శ్రీరామ్ వెళ్ళాడు. నా కొడుకు నాలా ముసలాడు చేవ చచ్చినవాడు కాదు. వాడు లంకేష్, 10 తలల రావణాసురుడు. ఆ శ్రీరామ్ గా నేసేయడానికి ఆడ 10 మందితో ఉన్నాడు. ఎర్రి సర్పంచ్, వాడు శ్రీరామ్ సన్నగా ఉన్నాడు కదా అని జింక పిల్లలా కనిపిస్తున్నాడా నీకు? నాకు కసితో రగిలే పగపట్టిన కొదం సింహంలా కనిపిస్తున్నాడు. ఏయ్!
10 తలల లంకేష్ గారిని పండబెట్టే పంచపవర్ ఉంది వాడికి. బలరాం సార్. అయినా చచ్చిన పాముకి బోనెందుకో, లాక్కెళ్ళి కట్టేద్దాం. ఓకే సార్. రారా. రేయ్, దూసుకొచ్చే కత్తికి దారొదలాలే గాని రేసు గుర్రంలా దూసుకు రాకూడదు. కత్తి దిగిపోద్ది. రామ్ ఎస్ఐ, నువ్వు రాజకీయ నాయకునితో పెట్టుకుంటున్నావు. నన్ను స్టేషన్కు తీసుకెళ్లేలోగా నువ్వు తప్పు చేశానని లెంపలేసుకొని నాకు సెల్యూట్ కొట్టేలా చేస్తా. నేను ఇలా రాజకీయ నాయకుల రికమెండేషన్ తో రాంగ్ రూట్ లో వచ్చిన రౌడీని కాదురా. పైసా ఖర్చు లేకుండా ప్రతి టెస్ట్ పర్ఫెక్ట్ గా పాస్ అవుతూ వచ్చిన పోలీసోడిని. ఒక పోలీస్ గా పనిచేస్తే నీలాంటి రాజకీయ నాయకులు ఎక్కడుంటారో తెలుసా? బొక్కలో తొక్కిన కుక్క పీనుగుల్లా ఉంటారా చొక్కోలే నా కొడక. సార్, నాకెందుకో మీరు కురుక్షేత్రంలో కృష్ణుల్లా కనిపిస్తున్నారు సార్. చక్రం తిప్పుతున్నారు సార్. ముందు నువ్వు స్టీరింగ్ తిప్పు. ఓకే సార్. సార్ జీప్ ఆపండి సార్. బలరాం, ఇక్కడ పార్కింగ్ లేదు.
అలా తిప్పుకొచ్చి పార్క్ చేయి. ఆపండి సార్, దయచేసి ఆపండి సార్. దండం పెడతాను. లంకేష్ రేయ్, లంకేష్ లంకేష్. ఏయ్, అమ్మా అమ్మా అఖిల, అఖిల అన్నయ్యను చంపేస్తున్నారమ్మా. సంపొద్దని చెప్పమ్మా. అఖిల చెప్పమ్మా, చెప్పు అమ్మా. రామ్ చంపేయ్, రామ్ వాడిని చంపేయ్. వాడిని తోడబుట్టిన వాడని చెప్పుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. చంపేయ్ రామ్, వాడిని చంపేయ్, చంపేయ్ వాడిని. నీకు పుట్టిన ఈ మానవ మృగాన్ని చంపేమని చెప్పేశా. అయ్యో లంకేష్, లంకేష్. బలరాం, బాబు ఆ కుక్కను వదిలిపెట్టావు. లంకేష్. లంకేష్ రేయ్, లంకేష్. అయ్యో బాబు రే, లేవరా లంకేష్, లేరా, లేరా, లే. అమ్మా అమ్మా, చంపేశారమ్మా, అన్నయ్యని చంపేశారమ్మా. బాధపడుతున్నావా నాన్న? ఆ రోజు నందినిని చంపినప్పుడు నందిని తండ్రిది కూడా బాధే కదా నాన్న. శివాని చంపినప్పుడు వాళ్ళ కుటుంబం ఏడవలేదా? వాళ్ళ కుటుంబం కూడా ఎంత బాధపడుంటదో కదా నాన్న. నువ్వు ఈ మృగాన్ని చంపినందుకు ఇంతలా బాధపడుతున్నావే, కానీ ఏమీ తెలియని అమాయకుల్ని చంపినందుకు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతలా బాధపడుంటారో కదా నాన్న. బలరాం సార్, ఏంటి? సూసైడ్ లెటర్ సార్. ఇంతమంది జనం మధ్యలో చంపితే దాన్ని సూసైడ్ అని ఎలా కన్వే చేస్తాం? నిజమే సార్. ఏం పెద్దయినా? పగ సార్, పగ. మా ఊరి పచ్చని పొలాలను అడవి పందులు తవ్వుతుంటే మా రైతు జీవితాలు కాపాడటానికి ఆ అడవి పందులతో పోరాడి పోరాడి వీరమరణం పొందినాడు సార్ మా సర్పంచ్ కొడుకు. ఓకే ఓకే ఓకే, ఆగండి ఆగండి. ఊరి జనమంతా ఒకటైతే మనమేం చేయగలం సార్? అవును, మనమేం చేయగలం?